దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 20. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. 25వ కీర్తన 5వ వచనం. నేను మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడే అది దేవుని వాక్యమని నమ్మితిని. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక గ్రంథములను చదివితిని, కానీ ఇట్టి గ్రంథం ఎన్నడూ చదవలేదు. అందువలన నేను, ఓ దేవా, నేను నీ వాక్యమును గౌరవించుచున్నాను. ఇది నీ వాక్యము. నేను చదువుచున్న భాగములో నుండి నాతో మాట్లాడుము, నాకు నేర్పించుము. ప్రభువా, ఇందులో రాయబడినవి నేను గ్రహించలేనప్పటికీ ఇది నీ వాక్యమేనని నేను నమ్ముదును. ఓ దేవా, నీ సమయంలో నీ వాక్య భాగమును నాకు వివరించుము. ఇప్పుడైనను సరే, లేక 2 సంవత్సరముల తర్వాతనైనా సరే, నీవే నాకు విశదీకరించుము. నేను నిన్ను విసిగించను. నా అనుదిన అవసరతను బట్టి నాతో మాట్లాడుము అని ప్రార్థించి తిని. అప్పటి నుండి దేవుని వెలుగు నాలో అంతకంతకు ప్రకాశించుటకు ప్రారంభించను. ఒకవైపు నా అంతరంగ చెడు స్థితిని నేను గుర్తెరిగి తిని, రెండవ వైపు నన్ను క్షమించి శుద్ధి చేయుటకు ఆయన అపారమైన కృపను, నా అనుదిన అవసరతల నిమిత్తమే ఆయన చేసిన ఏర్పాటును కనుగొంటిని. బైబిల్ జ్ఞానం అధికంగా కలిగి ఉండిన నీతిమంతుడు నగుదునని నేను మొదట తలంచి తిని, కానీ పిమ్మట మనము జ్ఞానం చేత కానీ సూచక క్రియల చేత కానీ నీతిమంతులంగా తీర్చబడలేమని గ్రహించి తిని. ఆయన స్వరమును వినుట వలనే మనము నీతిమంతులు మగుదుము. రాత్రి పడకకు వెళ్ళకముందు ఈ విధంగా ప్రార్థించుచుంటిని. ఓ దేవా, ఈ దినమున నేను నిన్ను సంతోషపెట్టిదినా? నేను తలంపుల ద్వారానైనా క్రియల ద్వారానైనా తప్పిదం చేసి నిన్ను నొప్పించితినా? నేను ఏదైనా పాపం చేసినలా ఓ దేవా నాకు చూపించుము. ఆయన నా పాపం చూపించినప్పుడెల్లా నేను ఒప్పుకొని సరిచేసుకుంటుని. అప్పుడు దేవుడు నన్ను క్షమించి, నేను నీ యందు సంతోషించుచున్నాను, నీవు వెళ్ళుము అనును. వెంటనే నేను సుఖముగా నిద్రించేవాడను. కానీ నేనేదైనా తప్పిదం చేసి దానిని ఒప్పుకోనని ఎడల నిద్ర రాక ఇటు అటు దొర్లేడివాడను. చివరకు మోకరించి, ప్రభువా, నేను పాపము చేసి తిని, నిన్ను నొప్పించి తిని, నన్ను క్షమించుము. నీ ప్రశస్త రక్త ప్రభావమును నేను నమ్ముచున్నాను అని ఒప్పుకొనినప్పుడు దేవుడు, నా కుమారుడా, నీ యందు సంతోషించుచున్నాను, నీవు బాగుగా నిద్రించుము అనును. ఈ విధంగా నేను ఆయన యందు ఆనందించేవాడను. ప్రైజ్ ద లార్డ్.